వాళ్ళు ఒక పాస్టర్ గారిని బాగా నమ్ముతాడు. ఆయన పేరు దీనయ్య. బాప్తిసం పొందడానికంట పాస్టర్ గారికి పేరు ఎప్పుడు రావాలంట, అప్పుడు ఇస్తాడంట. ఈ వాక్యము బైబిల్కి విరుద్ధం, ఈ బైబిల్కి విరుద్ధం, అవునా కదా? ఎవరికి పేరు ఎప్పుడు రావాలంట? పాస్టర్ గారికి పేరు ఎప్పుడు రావాలా? ఆ జైలు అధికారి ఎవరికి పేరు ఎప్పుడు వచ్చింది? అయ్యలారా రక్షణ పొందుటకు నేను ఏమి చెయ్యాలి, అవునా కదా? ఆ జైలు గోడలు పగిలిపోయినప్పుడు ఆ పొద్దున్న పొందవచ్చు కదా బాప్తిసం, ఆ పొద్దునే పొందవచ్చు కదా. ఆ రాత్రే ఏమన్నాడా? నేను రక్షణ వెంటనేనా కదా? ఇంత స్పీడ్గా వాక్యము ఆ జైలు అధికారులు పనిచేస్తుంటే నర్సాపూర్ ప్రాంతంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మాయికి వాళ్ళకి వాక్యం బోధించడం, బాప్తిసం దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ ఆయన ఏదో పెళ్ళుందని తీసుకెళ్ళిపోయాడు. ఇంకా రేపు ఇవ్వాలి బాప్తిసం, రేపు వారం వెళ్ళి బాప్తిసం ఇవ్వాలి. ఇంకా సాతాను వాళ్ళని ఎలాగ అడ్డు పెడుతుందంటే ఇంతవరకు వాళ్ళ బాప్తిసము పొందుకోలేదు. విషయం తెలుసా? వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు కూడా బాప్తిసం పొందారు, కానీ వాళ్ళ ఇంట్లో చిన్న కుమారుడు చచ్చిపోయాడు. నేను ఎన్నోసార్లు గద్దించాను ఆ పిల్లోడిని. ఇక్కడే మియాపూర్కి బాచుపల్లికి మధ్యలో వాళ్ళు పనిచేశారు ఒక సంవత్సరం పాటు. పాస్టర్ అమ్మ నేను అక్కడ వెళ్ళి వాళ్ళ దగ్గర ప్రార్థనలు పెట్టాం. అక్కడ ఒక ఆమెకు బాప్తిసం ఇచ్చాం. ఆమె పేరు అనిత. బాప్తిసం పొందిన వాళ్ళందరూ మన దగ్గరికి రావాలని లేదు. పౌలు ఏం చేశాడండి? ఎన్ని జర్నీలు చేశాడు? బైబిల్ కానీ ఇంకెళ్ళాడు కదా. ఎన్ని ప్రయాణాలు చేశాడు ఆయన? 3 ప్రయాణాల్లో ఎంతమందికి సువార్త చెప్పాడు? అందరూ నా దగ్గరికి రావాలని అన్నాడా? రక్షణ ప్రకటించుకుంటూ వెళ్ళిపోవాలి మనం. ఏంటంటే రక్షణ ఇవ్వడము, త్రోవ చూపించడము మన బాధ్యత. ఆ త్రోవలో నడుస్తావా లేకపోతే నువ్వు దాన్ని తొలగిపోతావు అనేది ఎప్పుడంటే మీకు తెలుసా? ఆయన వాక్యం వింటూ ఉంటేనే మనం ఏమవుతామంట? పరిపక్వం అవుతాము, పరిశుద్ధులుగా ఉంటాం. తింటా ఉంటే ఏమవుతుంది? శక్తి తగ్గదు. తింటాం మానేస్తే ఏమవుతుంది? నువ్వు వింటాం మానేస్తుంటే నీకు విశ్వాసం తగ్గిపోతుంది. వినటి వల్ల ఏంటవుతుంది? బాప్తిసం పొందినవాడు తప్పకుండా వాక్యం వినాలి, వాక్యం చదవాలి, ప్రార్థనలో పాల్గొవాలి. అందుకే నేను అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో ఉట్టిగా చెప్పలేదు. సావాసమును